పల్నాడు ప్రాంతంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది ఈ ప్రాంతంలో. పోయిన సంవత్సరం ఏమో పంటలు బాగా పండి రేటు లేకుండా అప్పుల పాలయ్యాడు రైతు. ఈ సంవత్సరం చూసాం, పత్తి పంట వేసిన రైతులు దిగాలైపోయారు, నష్టాల్లో పోయారు. మిర్చి రైతు ఇప్పుడిప్పుడే చేతికొస్తుందంటే దానికి సక్రమంగా నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. బ్రహ్మాండంగా వానలు పడినాయి, డ్యాములన్నీ నిండినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఇన్నా కొన్ని వందల వేల టీఎంసీలు సముద్రం పాలైంది ఈ సంవత్సరం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి సంక్రాంతి అయినప్పటి నుంచి వారాబందీ. ఎక్కడన్నా వారాబందీ అంటే మార్చి చివరో ఏప్రిల్ నెలలో ఇస్తారు పల్నాడు ప్రాంతంలో గతంలో. కానీ సంక్రాంతి నుంచే వారాబందీ పెట్టి పంటలు ఎండిపోతుంటే కనీసం శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు దాని మీద రివ్యూ పెట్టే తీరిక కూడా లేదు. అసలు ఇంత తొందరగా నీళ్లు ఇవ్వకపోవటం ఏంటి? రైతులు పంటలు ఎండిపోవటం ఏంటి? ఎందుకని అధికారులను అడిగిన పాపాన కూడా పోవట్లా. ఎంతసేపు ఎంత సంపాదించింది ఎక్కడ పెట్టుబడి పెట్టుకున్నాం ఆస్తులు అనేది తప్పితే రైతులు సంక్షోభంలోకి వెళ్తున్నారే. మరి ఆ రైతుల్లో కేవలం వైఎస్ఆర్ వాళ్ళే కాదు కదా, వాళ్ళు చెప్పినట్టు మరి 49-50% వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు కదా, అన్ని కులాల మతాల వాళ్ళు. కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? తక్షణమే వారాబందీ ఎత్తేసి అవసరమైతే పోరాడి ఆ రేవంత్ రెడ్డి గారిది పోరాటం చేసి నీళ్లు తెచ్చుకోండి. ఎన్నిసార్లు ఆయన మెప్పించడానికి మనకున్న నీళ్లు కూడా అటు పంపిస్తారు. తక్షణమే పంటల్ని కాపాడండి. అంతేకాదు, మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పేరు మార్చారు వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి. ఏమన్నా డబ్బులు ఇచ్చారా? పోయిన సంవత్సరం ఇస్తానన్న 20,000 ఉష్కాకి రూపాయి ఇవ్వాల, 2 రూపాయలు కూడా ఇవ్వాల పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఇస్తానన్న 20,000లో కేవలం 14,000 వచ్చింది. అయిపోయి పంట కూడా చేతికి వస్తుంది. అసలు పెట్టింది ఎందుకు ఈ పథకం? పంటలకి పెట్టుబడిగా రైతులకి, రైతు కూలీలకు వస్తుందని. మీరు పెట్టుబడి పోయి కనీసం పంటలు అమ్ముకునే దీనికి కూడా రాకపోతే రేపు ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ జూన్లో. అంటే వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం ఎగ్గొట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం దాంట్లో కలపడానికి. ఒక్క పథకం అన్నా సక్రమంగా ప్రజలకు అందుతుందా? 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒకటి ఇస్తారు అరాకొరా, ఆ ఒకటి కూడా లేదంట ఈ సంవత్సరం. ఆడవాళ్ళకి నెలకి 1,500, రెండో సంవత్సరం, రేపు జూన్కి 2వ సంవత్సరం అవుతుంది. ఎప్పుడు ఇస్తారు? నెలకి 1,500, సంవత్సరానికి 18,000. అసలు ఇస్తారా ఇవ్వరా? ఒకే ఒక్క ప్రశ్న. మీరు పెట్టిన సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కనీసం మీరు చెప్పింది ఇస్తారా ఇవ్వరా? మేము వేరేది ఏం ప్రశ్నించట్లా. మీరు ఇస్తా అన్నారా లేదా? 1,500 నెలకి ఇస్తారా ఇవ్వరా అడుగుతున్నాం అంతే, ప్రజల పక్షాన్ని నిలబడి.